తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివాసీ జీవితం, ఆదివాసీ సౌందర్యం, ఆదివాసీ మహిళల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశగా ఈరోజు రవీంద్ర భారతి ఈ ప్రాంగణంలో అర్జున్ తీసిన ఫోటోగ్రాఫ్స్ని ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం కొనసాగుతుంది. ఈ సందర్భంగానే కాదు, అసలు 365 రోజుల్లో ప్రతిరోజు కూడా స్త్రీల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని, వారు చేస్తున్న త్యాగాలని, వారు చేస్తున్న కృషిని ప్రపంచమంతా గమనించాల్సిన సందర్భం ఉంది. కాకపోతే ఒకరోజైనా చేసుకోవడం ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని, వారు చేస్తున్న త్యాగాలని, వారు కుటుంబ సంబంధాలలో కానీ, ప్రపంచ నిర్మాణంలో కానీ, సామాజిక నిర్మితి చేయడంలో కానీ వారు చేస్తున్న కృషిని మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకునే దినంగా ఈ రోజును మనం గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఒక విభిన్నంగా, వైవిధ్యంగా, విశుద్ధంగా, విస్పష్టంగా ఫోటోగ్రాఫ్స్ ద్వారా నివాళి అర్పించాలనుకుంది. అందులోనూ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఈ మొత్తం సృష్టికి ఆదివాసులు, ఈ నేలపై మొట్టమొదటి హక్కుదారులు, పట్టాదారులు ఆదివాసులు, గిరిజనులు, వనపుత్రులు, వనజనులు. సో అందుకోసమని వారి నుంచే మొదలెట్టాలి. వారికి అందులోనూ స్త్రీలకి, ఆదివాసీ గిరిజన బిడ్డలు ఎవరైతున్నారో, మహిళలు ఎవరైతున్నారో, స్త్రీలు ఎవరైతున్నారో వారికి నివాళి అర్పించడం ద్వారా, నీరాజనలు అర్పించడం ద్వారా, ఒక ఛాయాచిత్రాల ద్వారా, ఫోటోగ్రాఫ్స్ ద్వారా వారికి నివాళి అర్పించడం ద్వారా ఇండిజినస్ అండ్ అబారిజినల్, ఎథనిక్, ఒరిజినల్, నేటివ్ విమెన్కి మనం ఒక నివాళి అర్పిస్తే అది ఖచ్చితమైనటువంటి మహిళా దినోత్సవానికి నీరాజనం అవుతుందని భావించి అర్జున్ తీసిన ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ ఒక్కచోట పెట్టి జంగుబాయి జాతర నుంచి మొదలుకొని, అంటే తెలంగాణ ప్రాంతంలోని జంగుబాయి జాతర నుంచి మొదలుకొని నాగోబా జాతర, సమ్మక్క సారక్క జాతర, అలాగే చెంచుపెంటలు, అలాగే సలేశ్వరం జాతరకు సంబంధించిన ఒక అద్భుతమైన ముఖ చిత్రాన్ని, తెలంగాణ యావత్తు ప్రాంతాలను ప్రతిబింబించే విధంగా ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. సో దీంతో పాటు ఏంటంటే దీనిలో ప్రధాన అంశాలు 3. ఒకటి ఏంటంటే స్త్రీని చూపించడం, స్త్రీ యొక్క జీవన వైవిధ్యతని, బహుముఖాలను చూపించడం ఒకటి. రెండవది ఆదివాసీ జీవన సౌందర్యాన్ని చూపించడం రెండవది. మూడవది వనపుత్రులు ఎవరైతే ఉన్నారో ప్రకృతితో మమేకమైన జీవన సౌందర్యాన్ని చూపించడం అనేది 3. ఈ 3 అంశాలను ప్రాతిపదిక తీసుకొని మహిళా దినోత్సవం సందర్భంగా టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ విమెన్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఫ్రమ్ ది వెరీ బాటమ్ ఆఫ్ ది ఒరిజినల్, నేటివ్, ఎథనిక్, ట్రైబల్ అండ్ ఇండిజినస్ కల్చర్స్ అనే పర్స్పెక్టివ్లో తీసుకోవడం జరిగింది మేడం. దీనికి పెట్టిన పేరు కూడా ద ట్రైబల్ విమెన్ అండ్ ఫెస్టివల్స్. ఇది తీసుకున్నాం, ఈ కాన్సెప్ట్ మీద ఇది తీసుకోవడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయురాలు మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి మనందరి కరతాల వాళ్ళ మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, సీతక్క అనేది ఒక పేరు కాదు, నిజంగా చెప్పాలంటే ప్రజలందరి చైతన్య దీప్తి ఒక్క పేరు. అంటే మనకు కనిపించేది ఒక వ్యక్తిగా కనిపిస్తుంది, కానీ మొత్తం ఏటునాగారం ప్రాంతం, మంగపేట ప్రాంతం, అడవి ప్రాంతం ఏదో అభయారణ్య ప్రాంతం అవుతుందో అక్కడి ప్రజలందరి ఒక సామూహిక సంకేతం, సామూహిక చేతనా గీతం ఒక్క సీతక్క. సో అందుకే అలాంటి మనకు తెలుసు, మళ్ళీ కరోనా సందర్భంలో మేము అందరం కూడా ఇన్స్పైర్ అవుతామమ్మా. మర్చిపోము, ప్రపంచంలో ఎవరు మర్చిపోయినా, ఎవరు మర్చిపోకున్నా తెలంగాణ బిడ్డలు మాత్రం ఎప్పుడు మర్చిపోరు. ఎవరు ఒకరినొకరు మాట్లాడలేని పరిస్థితి, ఒకరినొకరు పలకరించలేని పరిస్థితిలో, మనిషి అపనమ్మకంగా ఉన్న స్థితిలో వీటన్నిటిని లెక్క చేయకుండా మనిషి కావాలి, నా మట్టి బిడ్డలు కావాలి, నా ఆదివాసీలు కావాలని రాళ్ళు లేదు, రప్పలు లేవు, వాగులు లేవు, వంకలు లేవు, అసలు ఏ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఏ రహదారులు లేని ప్రాంతంలోకి బియ్యం బస్తాలని తన భుజం మీద వేసుకొని ప్రజలందరికీ వెళ్ళి ఇది నా బిడ్డలు, నా సోదరులు, నా అక్కలు, నా చెల్లెలు, వాళ్ళని రక్షించుకుంటానని ముందంజ వేసి దూకింది, కార్యరంగంలోకి దూకి ప్రజలందరి వేలాది మంది ప్రజలను కాపాడిన ఒకే ఒక్క ప్రాణరక్షకి, ఆర్తరక్షకి సీతక్క. సో అలాంటి సీతక్క గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆదివాసీ జనజీవన సౌందర్యానికి సంబంధించిన ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం సంతోషంగా భావిస్తున్నా. అమ్మ మీకు దండాలు, అమ్మ అని మీకు క్షణార్థులు, అమ్మ నీకు వందనాలు. మీకు ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేశారు సంధ్య గారు. సంధ్య గారు చెప్పగానే పిఓడబ్ల్యూ సంధ్య అంటే ఆర్గనైజేషనే ఇంటి పేరుగా మారిన సందర్భం అరుదుగా జరుగుతుంది. ఎవరైనా ఊరి పేరుతో ఉండొచ్చు, కొత్తపల్లి జయశంకర్ సార్ ఊరి పేరుతో వచ్చాడు అంటే వాళ్ళ ఇంటి పేరు కూడా అదే అనుకోండి, అలాంటిది ఉంటుంది. కానీ
తను పనిచేస్తున్న ఆర్గనైజేషనే తన ఇంటి పేరుగా తన సర్నేమ్గా మారిన ఒకే ఒక అత్యంత అద్భుతమైన ఉద్యమ నాయకురాలు. స్త్రీల గురించి, స్త్రీల హక్కుల గురించి, స్త్రీల చైతన్యం గురించి, స్త్రీల పర్స్పెక్టివ్లోంచి నిరంతరం పనిచేస్తున్న ఒక గొప్ప ఉద్యమకారురాలు. అమ్మ మీకు దండాలు సంధ్య గారు. నిజంగా ఆమె కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి చాలా వర్క్ చేశారు. మొత్తం ఇండిజినస్ కల్చర్స్ గురించి, సబాల్టర్న్ కల్చర్స్ గురించి, అసలు అణగారిపోతున్న సమాజాల గురించి, ప్రజల గురించి, మట్టి బిడ్డల గురించి ఎన్నో పోరాటాలు చేశారు వారు. సో ఆ పోరాటాల పంథాలో నడిచిన ఒక అద్భుతమైన మాతృమూర్తి, మానవతామూర్తి. మీరు వచ్చినందుకు మీకు సంధ్య గారు పోరాట యోధురాలు. సో వారు కూడా విచ్చేసిన ధన్యవాదాలు. అలాగే సామాజిక తత్వవేత్త, గొప్ప రచయిత, బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ కమిషన్ తొలి అధ్యక్షులు శ్రీ బిఎస్ రాములు గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే ప్రముఖ రచయిత, ఒక పర్స్పెక్టివ్లో తెలంగాణ పర్స్పెక్టివ్ని గనుల కోణంలోంచే కాకుండా మానవ సంబంధాల కోణంలోంచి అద్భుతంగా ఆవిష్కరించిన రచయిత ఆడపు లక్ష్మీపతి గారు. సో వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ ఇప్పుడు